దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకిచ్చెదను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన హృదయం, న్యూ హార్ట్. ప్రియులారా, ఒక నూతన సృష్టికి నూతన హృదయం అవసరం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సౌలుకు క్రొత్త మనస్సు అనగా నూతన హృదయాన్ని అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. నీకొక నూతన హృదయం ఇవ్వాలని దేవుని ఆశ. ప్రభు అయిన యేసు హృదయాన్ని బాగు చేయవాడు. ప్రియులారా, మనలను అపవిత్రపరిచే ప్రతి మాలిన్యము నుండి విడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తాం. గనుక మనలను మనం పరీక్షించుకొని ప్రభు అయిన యేసు ద్వారా శుద్ధి చేయబడాలి. ఆయన రక్తం ద్వారానే అసలైన నూతన హృదయం మనం పొందగలం. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని సమూయేలుతో చెప్పిన సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. ప్రియులారా, మన హృదయం దేవునికి దూరముగా ఉందా? హృదయం ప్రేమకు చిహ్నం. సర్వశక్తుడు నివసించాలనుకునే మన హృదయం మరెంతో అతి పరిశుద్ధముగా ఉండాలి. గనుక మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలని మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, భక్తుడైన దావీదు ప్రార్థించిన రీతిగా, నా ప్రభువా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థించేద్దాం. నా హృదయాన్ని అతి పరిశుద్ధముగా ఉంచి నిత్యము నీవు నాలో నివసించు అని దేవుని ప్రార్థిద్దాం. మన హృదయాన్ని నూతనమైన హృదయముగా మార్చి ప్రభువుకు మన హృదయాన్ని నివాసముగా సమర్పిందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి మాకు విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు,
కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. నేటి దినాన జన్మదినము మరియు వివాహపు వార్షికోత్సవములు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. మా దినచర్య అంతటినీ కూడా మీరు దీవించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.